అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. చాలా ఏళ్ల తర్వాత మీ ముందొచ్చాను. సారీ ఫర్ డిలేయింగ్ మై వీడియోస్. ఇంక మీదట కంటిన్యూస్‌గా మీ ముందుంటాను. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మామూలుగా వ్యక్తిత్వ వికాసం అనేది ఒక పెద్దలకే కాకుండా మైండ్ సెట్ ప్రోగ్రామ్స్ అని, తర్వాత మనము హెల్త్ పరంగా కానీ, లేకపోతే ఇంకేదన్నా వాటి మీద మన కోసం మనం సెల్ఫ్ లవ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటాం. అయితే మన పెద్దలకే కాదు పిల్లలకి కూడా ఇలాంటి వ్యక్తిత్వ వికాసం అనేది ఇప్పుడు చిన్నతనం నుంచి మనం డెవలప్ చేయాలి. ఆ డెవలప్‌మెంట్‌లో మనమే పేరెంట్స్ అనేవాళ్ళు ఒక గొప్ప మెంటర్‌లుగా ఉండాలి. ఈరోజు ఆ టాపిక్ గురించి మీ ముందొచ్చాను. అసలే వేసవి సెలవులు గదండీ! ఈ వేసవి సెలవులు ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం పిల్లలతో పంచుకుందాం. మామూలుగా పిల్లలకి నర్సరీ నుండి పుస్తకాలని చెప్పి ఏఐ జనరేషన్ ఇది. స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఇదంతా మెంటల్‌గా స్ట్రెస్. చదువు అని ఇప్పుడు మామూలుగా కొన్ని స్కూల్స్‌లో అయితే ప్లే గ్రౌండ్ గూడా లేకుండా ఓన్లీ పుస్తకాలతోనే మనకి ఒక మెంటల్‌గా మెదడు మీద ఎక్కువ స్ట్రెస్ చేసి 6, 7 ఇయర్స్‌కే గట్ క్లీనింగ్ లేకపోవడము, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లము, మెటబాలజీ ప్రాబ్లమ్, తర్వాత డయాబెటిస్ రావడము, చిన్న వయసులో 10, 12లోనే బికాస్ ఆఫ్ కళ్ళద్దాలేసుకోవడం, బికాస్ ఆఫ్ ఈ చదువుల స్ట్రెస్ వల్లే. ఒక చాలామంది ఎడ్యుకేషన్‌లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు లైఫ్‌లో గొప్ప బిజినెస్ మ్యాన్‌గా సక్సెస్ అయిన స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏమంటే మన పుస్తకాలతో కాకుండా ఒక మనం లైఫ్‌లో జరిగే స్ట్రగుల్స్‌తో పోరాడి చేసి ఒక జీవిత పాఠాలను నేర్చుకోవాలి. చిన్న చిన్న ఫెయిల్యూర్‌కంతా కూడా సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికంతా కూడా కుంగుబాటు అయిపోవడము. అలా కాకుండా సమాజంలో మనం బయట తిరిగొచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు తెలివిగా ఆన్ ది స్పాంటేనియస్‌గా ఎలా ఫేస్ చేసేదనేది కూడా ముఖ్యం. కొంతమంది పిల్లలు అస్సలు చదువులో జీరో నాలెడ్జ్. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు స్పాంటేనియస్‌గా వాళ్ళిచ్చే సమాధానం చూస్తే ఆశ్చర్యం వస్తుంది. అట్లాంటి వాళ్ళే బాగా లైఫ్‌లో కూడా కిక్కొల్తారు. చదువుతో పాటు ఇది కూడా ఉండాలి. కాకపోతే ఈరోజు ఈ వేసవి సెలవుల్ని మన పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందొచ్చాను. ఇప్పుడు మన దగ్గర టైం కంటే కూడా డబ్బు ఒకసారి పోగొట్టుకుంటే మనకి 10 సార్లుగా తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదే టైంని మనం పోగొట్టుకుంటే అది మనకి తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం ఈరోజు నేను చెప్పేదేంటంటే ఈ అద్భుతమైన టైంని మీరు బాగా వినియోగించుకోవాలని చెప్తాం. అట్లా మీ పిల్లలకి కూడా ఒక టాస్క్ లాంటిది, ఒక ప్రణాళిక లాంటి దాన్ని ఏర్పాటు చేసి మీ పిల్లల్ని ఇలా చిన్న చిన్న టాస్క్ ఇవ్వండి. వాళ్ళ మైండ్ కూడా స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతుంది. వాళ్ళు కూడా ఎంజాయ్‌మెంట్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మండే అనుకోండి, పిల్లలకి ఒక టాస్క్ ఇవ్వండి. పొద్దున్నే బ్రష్ చేసిన వెంటనే నేను టిఫిన్ చేసే లోపల మీకు ఇష్టమైన టిఫిన్ ఏదైనా కానీ మీరు వాళ్ళని అడిగి, లేకపోతే ఇంట్లో టిఫిన్ చేసే లోపల మీరు బయట ఉండే చెట్లకన్నిటికి కూడా వాటర్ పోయండి అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల చెట్లకు నీళ్లు పోసేయని ఒక గుడ్ హ్యాబిట్ వాళ్ళు మోటివేషన్ అవుతుంది. వాళ్ళ లైఫ్‌లో పెద్దయిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు యాక్టివిటీగా చేసుకుంటారు. సెకండ్ వన్ మంగళవారం అయితే కీబోర్డ్స్, కప్‌బోర్డ్స్ అంతా కూడా అద్దాలంతా నీట్‌గా క్లీన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళ బుక్స్‌ని, వాళ్ళ షూస్‌ని అంతా కూడా వాళ్ళ వాళ్ళ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పనులంటే ఇంట్లో ఉండే కీస్‌ని, అద్దాలని, తర్వాత కప్‌బోర్డ్స్‌ని క్లీన్ చేయమని చెప్పండి. మంగళవారము వాళ్ళకి సంబంధించిన వస్తువులు లైక్ వాళ్ళ పుస్తకాలన్నీ కూడా అంటే ఆల్రెడీ చదివేసిన పుస్తకాలన్నీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే సేల్ చేయడము, అవన్నీ ఒక పక్కన పెట్టండి. పాత పుస్తకాలు అవన్నీ, పాత బ్యాగ్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోమనండి. వేస్టేజ్ అంతా పక్కన పెట్టి, ఉపయోగపడేవన్నీ బుక్స్ అన్నీ ఒక పక్క పెట్టి, కలర్ పెన్సిల్స్, పెన్స్ అన్నీ ఒక పక్క పెట్టుకోవడము, అవన్నీ కూడా నీట్‌గా ఎక్కడ వస్తువులు ఆడ పెట్టుకుంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు మీరే ఇలా తీసుకోవాలి అని చెప్పి ట్రైనింగ్ ఇవ్వాలి మంగళవారం. బుధవారం ఏం చేయాలి? బుధవారం రోజు మంగళవారం రోజు ఇంట్లో ఉండే వాళ్ళ సొంత పనులు కాకుండా ఇంట్లో పనులకి లైక్ డోర్‌ని క్లీన్ చేసుకోవడము, కప్‌బోర్డ్ క్లీన్ చేసుకోవడము, తర్వాత వంటగదిలో కానీ మిర్రర్స్ ఉంటాయి. బాత్రూమ్ మిర్రర్స్ ఇవంతా క్లీన్ చేసే వాళ్ళకి నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు నీట్‌నెస్ అనేది వాళ్ళకి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నిజంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి పనులు. వాళ్ళకి చదువు అని చెప్పి దీన్ని ఇంకా కూడా ఇట్లాంటి ఒక యాక్టివిటీస్ ఇస్తే దాంట్లో ఇంట్రెస్ట్ కూడా ఫోకస్‌గా చేస్తారు. ఈ బుధవారం రోజు ఇంట్లో కీస్ కానీ, వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టాలి. బీరువా బండి కీస్ ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టాలి. తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇంటి వస్తువులు కూడా ఎక్కడ ఉండేవి క్యాలెండర్లు ఎక్కడ పెట్టాయి అక్కడ న్యూస్ పేపర్లు ఒక పక్క పెట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా నేర్పించొచ్చు. గురువారం రోజు ఈ టాస్క్ ఇవ్వండి. ఇప్పుడు మీకు వాళ్ళకి ఏమన్నా ఇష్టమైంది మాకు చికెన్ బిర్యానీ కావాలనో, లేకపోతే ఏదో ఒకరికి వాళ్ళకి కావాలని అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు మీరు నాతో పాటు మీరు హెల్ప్ చేయండి. నేను చేస్తూ ఉంటే మీరు కూడా చూడండి అని చెప్పి వాళ్ళకి చిన్న చిన్న టాస్క్ ఇచ్చినారనుకో, ఆనియన్ కట్ చేసేది, టమోటా కట్ చేసేది అలా చేసి
ఒక్కోసారి గెరిట తిప్పేది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అలా మీకు మీ పనిలో అనేది సగం పనే. వాళ్ళ ఏ షేప్‌తో సంబంధం లేదు. వాళ్ళు ఎలా కట్ చేసినా ఓకే. కానీ పిల్లలకి మీకు హెల్పింగ్ చేసేలాగా ఉండనివ్వండి. ఎవరి ప్లేట్ వాళ్ళు కడగాలని టాస్క్ పెట్టండి. లేకపోతే నా ప్లేట్ నువ్వు కడుగు, నీ ప్లేట్ నేను కడుగుతానని సరదాగా టాస్క్ పెట్టినా గానీ వాళ్ళు అది ఈజీగా చేసేయగలుగుతారు. తర్వాత శుక్రవారం రోజు ఫ్రైడే రోజు వాళ్ళని స్కూల్‌కెళ్ళేటప్పుడు తల నీట్‌గా ఎలా దువ్వుకోవాలి. ఆడపిల్లలైతే చాలా బాగా దువ్వుకొని కనీసం చిన్న చిన్న ప్రాక్టీస్‌లో మొత్తం రాదు, ప్రాక్టీస్ చేసుకోమనండి. జడ అల్లడము, తలలో పూలు పెట్టుకోవడము, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. తర్వాత వాళ్ళ షూస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, టై ఎలా పెట్టుకోవాలి అని వాళ్ళకి నేర్పించండి. ఒక టాస్క్ లాగా ఇవ్వండి. అలా చేయడము చాలా అలా చెప్పడం వల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ రోజు అనే దాన్ని వాళ్ళు మీతో అల్లరి చేసి టీవీలు, మొబైల్ అవి కాకుండా ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీ చేస్తే వాళ్ళు ఫోకస్డ్‌గా ఉంటారు. శనివారం రోజు వాళ్ళకి సంబంధించిన బొమ్మలు కానీ, టాయ్స్ కానీ, సైకిల్స్ కానీ, ఇప్పుడు చిన్నపిల్లలకి సైకిల్ అవి ఉంటాయి కదా! వాటినంతా కూడా నీట్‌గా క్లాత్ ఎత్తి తుడిచేయడము. బొమ్మలన్నీ ఉంటాయి కదా! ఆ బొమ్మలన్నీ కూడా నీట్‌గా తుడిచేయడము. సైకిల్స్ ఉంటాయి. సైకిల్ నీట్‌గా తుడిచేయడము. అవన్నీ బాగా అరేంజ్ చేసుకొని ఒక ఒక బాక్స్‌లో అంతా అరేంజ్ చేసుకోమని చెప్పడం. ఇంకా వస్తే ఆదివారం అయితే వాళ్ళని కంప్లీట్‌గా రెస్ట్‌లో ఉంచేసేయండి. కంప్లీట్‌గా రెస్ట్ ఉంచి బయటకి ఎక్కడైనా పార్క్‌కి తీసుకెళ్ళండి. ఒక కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ లాగా తీసుకెళ్ళండి. ఐస్ క్రీమ్ పార్లర్‌కి అలా తీసుకెళ్ళండి. బయట సంతోషంగా ఉంచండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఇంకోటి మెయిన్ విషయం ఏమంటే పిల్లలకి సంగీతము క్లాసెస్ అని బయట అవన్నీ తీసుకొని వెళ్తాంట. అది ఓకే. కానీ ఇంట్లోనే మీరు ఒక టాస్క్ లాగా ఇచ్చి మధ్యాహ్నం పూట వాళ్ళకి హైపర్ యాక్టివ్‌గా, హైజెనిక్‌గా ఉంటారు. వాళ్ళు ఆ యాక్టివిటీస్‌లో నుంచి మనము మోటివేటెడ్ చేయడానికి ఇంట్లో గిన్నెలు, పాత్రలు ఉంటాయి గదా! గిన్నెలు, పాత్రలంతా పెట్టేసి స్టీల్ పాత్రలు ఒక్కొక్క స్పూన్, ఒక్కొక్క గెరిటిచ్చి ఇట్లా ఒక్కొక్క సౌండింగ్ అనేది చేయమని చెప్పండి. ఒక స్పూన్‌కి ఒక విధమైన రిథము, ఒక గెరిటికి ఒక విధమైన రిథమ్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. అలా మనము మోటివేట్ చేసినప్పుడు క్రియేటివ్‌గా మైండ్ అనేది ఒక చదువులోనే కాదు, స్పోర్ట్స్‌లో, సంగీతంలో ఇవన్నీ కూడా మనకి వెల్త్ అండ్ హెల్త్‌నిచ్చే యాక్టివిటీస్. ఇలా చేయమని చెప్పండి. అదర్‌వైజ్ మీరు ఇంకా బయట ఎక్కడికైనా కానీ వండర్ బాల్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, డాన్సింగ్ క్లాసెస్, కరాటే క్లాసెస్‌కి అట్లా కూడా పంపించండి. అలా మనీ స్పెండ్ చేయాలనే కాదు, ఒక తల్లిదండ్రులుగా మనం కూడా గొప్ప మెంటర్‌గా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఇస్తే ఈ సెలవుల్లో మొత్తం మీరు చదవమని కానీ ఎక్కడ కానీ చెప్పకండి. దీన్ని వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరు డెవలప్‌మెంట్ అనేది చేయండి. ముఖ్యంగా స్క్రీనింగ్ గురించి నేను చెప్తాను. పిల్లలు ఎప్పుడైనా కానీ మొబైల్‌కి ఎక్కువగా అలవాటు పడినారంటే మీరు ఈ విధంగా చేయండి. దీన్ని ఒక మైండ్ సెట్ ప్రోగ్రామ్‌లో ఎన్ఎల్‌పి టెక్నిక్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైలే ఉందనుకోండి, ఎక్కువ చూస్తూ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లలు హాలిడేస్ అయ్యేంత వరకు మీరు మొబైల్ చూడడం మానేయాలి. పెద్దవాళ్ళు ఏం చూస్తారో అదే అవుతుంది. మీరు ఏదైనా ఫోన్ మాట్లాడాలంటే వాళ్ళకి ముందర కాకుండా వెనక్కి వెళ్ళి మాట్లాడండి. ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి, అల్మారాలోనో, బీరువాలోనో పెట్టేసి మిగతా టైంలో ఫోన్లు అనేది ఇవ్వకండి. దాచిపెట్టేసేయండి కంప్లీట్‌గా. దానికి ముందు వాళ్ళు చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి. మొబైల్ ఇచ్చేసి మీరు ఎంతసేపు చూస్తారో చూడండి అని చెప్పాలి. 1 గంట ఓకే. ఇంకా దీనికంటే ఎక్కువ చూస్తావా అని అడుగుతారు. అంటారు. ఒక 2 గంటలు చూస్తారా? 3 గంటలు చూస్తారు. 3 గంటలకంతా వాళ్ళకి బోరింగ్ కొట్టేస్తుంది. తర్వాత మొబైల్ ఇట్లివ్వమని చెప్పాలి. చేతిలో తీసుకున్న తర్వాత నీకు మొబైల్ చూడడానికి నేను మొబైల్ ఇస్తాను. నువ్వు ఎంతసేపు అయినా చూసుకో అని చెప్పి వాళ్ళకి ఒక టైమింగ్ అనేది ఇవ్వాలి. మ్యాక్సిమం 3 అవర్స్ చూసి బోర్ కొట్టేసి ఇచ్చేస్తారు. తర్వాత మీరేం చేస్తారంటే ఆ స్క్రీనింగ్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు లైక్ ఐస్ క్రీమ్ కావచ్చు, పండ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇష్టమైన ఫుడ్ ఉంటుంది కదా! ఇట్లాంటివి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోవాలి. సరే, ఇష్టమైన ఫుడ్ ఏమని అడగాలి. పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీము, తర్వాత కేకు అవంతా ఇష్టమని చెప్పారనుకోండి, ఆ ఫుడ్‌ని తీసి పక్కన పెట్టుకొని నేను చెప్పిన ఒక చిన్న యాక్టివిటీస్‌ని వాళ్ళు చెప్పండి. ఏమని చెప్పమంటారంటే మొబైల్ అక్కడ పెట్టేసి 5 టైమ్స్ ఒక 5 వర్డ్స్ అనమాట. ఒకసారి మొబైల్ దగ్గర పోయేది పట్టుకొని ఈ మొబైల్ అంటే చాలా నాకు ఎలర్జీ అని చెప్పాలి. మళ్ళా ఇంకొకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ యాక్టివిటీస్ అనేది చేయాలి. ఆ 10 మినిట్స్ ఎలా అంటే ఒక 2 మినిట్స్‌కి మొబైల్ దగ్గరికెళ్ళాలి. వెళ్ళి ఈ వర్డ్స్ చెప్పాలి. అబ్బా! మొబైల్ అంటే నాకు చాలా అసహ్యం. మొబైల్ వల్ల కళ్ళు పోతాయి. 2 మినిట్స్‌కి ఒకసారి ఆ మొబైల్ చూసి, అబ్బా! మొబైల్ అంటే నాకు చాలా ఎలర్జీ. మొబైల్ వల్ల చాలా బ్యాడ్ హ్యాబిట్స్ క్రియేట్ అవుతాయి. మొబైల్ వల్ల కళ్ళు పోతాయి.
ఈ మొబైల్ వల్ల నాకు హెడేక్ వస్తుంది. అలా ఒక నెగెటివ్‌గా ఉండే ఒక 5 వర్డ్స్ ఆ పిల్లల దగ్గర చెప్పించండి. చెప్పించేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పడుకోమని చైర్‌లో కూర్చోమని చెప్పండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మొబైల్ చేతిలో పెట్టుకొని, మొబైల్ చాలా బ్యాడ్. మొబైల్‌ని చూస్తే నాకు చాలా ఎలర్జీ. మొబైల్ వల్ల కళ్ళు పోతాయి. మొబైల్ వల్ల నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. మొబైల్ వల్ల టైం వేస్ట్. అబ్బే! ఇది చూడనే చూడకూడదు. మంచి డ్యామేజ్ అవుతుంది హెల్త్‌కంతా అని చెప్పి, మీకు నచ్చిన నెగెటివ్‌గా ఉండే ఒక 5 వర్డ్స్ పెట్టి చెప్పేయాలి. అలా మళ్ళా పడుకోమని చెప్పొచ్చు, కూర్చోమని. మళ్ళా 2 మినిట్స్ చల్లారిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత 2 మినిట్స్, 2 మినిట్స్, 10 మినిట్స్ అవుతుంది. ఈ 10 మినిట్స్‌లో ఆ మొబైల్‌ని చూసి ఒక ఎలర్జీ నెగెటివ్‌గా ఉండే ఒక బ్యాడ్ వర్డ్స్‌ని దానికి చెప్తూ వదిలేసినామంటే, ఏదైనా కానీ పిల్లల మైండ్‌లో ఒక 5 టైమ్స్ అట్లా నెగెటివ్‌గా మైండ్‌లో ఫీడ్ చేసినామంటే, థర్డ్ టైము మోస్ట్‌లీ ఆ మొబైల్ జోలికి వెళ్ళరనమాట. ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అట్లా ఒకటోసారి చేయకపోతే 2, 3 సార్లు ప్రాక్టీస్ చేపించండి. మొబైల్ జోలికనేది వెళ్ళరు వాళ్ళు. థర్డ్ వన్ వచ్చి, ఇప్పుడు పిల్లలు ఫుడ్ తినకుండా ఉంటారు. అంటే జంక్ ఫుడ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పప్పు మీ అబ్బాయి తినడే అనుకోండి. పప్పు, నెయ్యి, అన్నం వేసి చుట్టుపక్కల ఒక క్యారెట్, ఒక కీర, కీర, నట్స్ అవన్నీ పెట్టేసి పక్కన పెట్టుకునేసి, నీకేమంటే ఇష్టమో అని అడగాలి ఆ పిల్లోడికి. ఆ అబ్బాయికి ఇష్టమైన జంక్ ఫుడ్ ఏదైనా అక్కడ పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి, నేను ఒకటి చెప్తాను, ఒక యాక్టివిటీ అని చెప్తాను, నువ్వు చేసినావంటే నీకు ఆ ఫుడ్ ఇస్తాను అని చెప్పాలి. సరే అని చెప్తారు. ప్రతిసారి ప్లేట్ ముందుకెళ్ళేసి, చాలా టేస్టీ అయిన ఫుడ్డు, చాలా యమ్మీ అయిన ఫుడ్డు, డెలిషియస్ అయిన ఫుడ్డు, ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఒక 5 టైమ్స్ చెప్పాలి. ఒక ముద్ద నోట్లో పెట్టాలి. మళ్ళా ఇంకొక ముద్ద నోట్లో పెట్టేప్పుడు వాళ్ళకి టాస్క్ ఇయ్యాలి. చెప్పు, ఈ ఫుడ్ ఎలా ఉందంటే, ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీ, ఇది హైజెనిక్, ఇది నాకు యమ్మీ, యమ్మీ అని ఒక 5 ఫాస్ట్ అఫర్మేషన్స్ మీకు నచ్చింది. ఈ ఫుడ్ చాలా టేస్ట్‌గా ఉంది. అది బాగా టేస్ట్‌గా లేకపోయినా వాళ్ళతో ఇలా ఒక ఫేక్ వర్డ్స్ అనేది చెప్పించాలి. ఈ ఫుడ్డు చెప్పమని చెప్పాలి. చెప్పు, నువ్వు ప్లేట్ నీకు జంక్ ఫుడ్ కావాలంటే ఏదో బర్గరో, కేకో ఏదో పక్కన పెట్టి, నీకు అది కావాలంటే నువ్వు ఇది 5 టైమ్స్ చెప్పు, నీకు నేను అది ఇస్తానని చెప్పాలి. ఆ ఫుడ్ ఒక బాగా పప్పు, నెయ్యి, పప్పు అన్నం మీ అబ్బాయికి నచ్చదే అనుకోండి, ఇంకేదైనా కూరలు కూడా నచ్చదే అనుకోండి, ఆ ఫుడ్‌నంతా బాగా ప్రిపేర్ చేసి చుట్టుపక్కల ఒక సలాడ్ అంతా పెట్టి, దాంట్లో నట్స్ గిట్స్ అంతా పెట్టి ఆ ప్లేట్‌ని చూపించి, ఒక ముద్ద నోట్లో పెట్టి, యమ్మీ, సూపర్ ఫుడ్, టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్, యమ్మీ యమ్మీ అని వాళ్ళ దగ్గర చెప్పించండి. అలా ప్రతి ఒక్క 5 ముద్దలు పెట్టియండి. 5 ముద్దలకి 5 అఫర్మేషన్‌లు చెప్పిచ్చేసి, వాళ్ళు ఆ టాస్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ కేక్‌ని ఇచ్చేయండి. నెక్స్ట్ టైము ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్‌గా పప్పు వద్దన్నారో, వాళ్ళు సెకండ్ టైం ఖచ్చితంగా ఆ ఫుడ్‌ననేది టేస్ట్ చేస్తారు. ఇది ఒక న్యూరో మన బ్రెయిన్‌లో ఉండే ఆహ్, న్యూరన్స్, మన బ్రెయిన్‌లో ఉండే నర్వస్ సిస్టమ్‌ని ట్రైనింగ్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ లాంటిదనమాట. ఇది లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా చెప్తారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు టోటల్‌గా మీరు పిల్లకాయలు అల్లరి చేస్తారని, టీవీ చూస్తున్నారని, మొబైల్ చూస్తున్నారని కంప్లెయింట్ చేయకుండా, మీరు పెద్దలు ఎలా నేర్చుకుంటారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. కాబట్టి మీరు వాళ్ళని దగ్గరికి తీసుకొని ఇలాంటి మోటివేషన్స్ అంతా ఇవ్వండి. బయట 6-7 ఎండలో ఆడిపించండి. టెర్రస్ మీద అట్లా ఆడిపించండి. దానివల్ల ఆ రేస్ వల్ల మనకి మంచి గుడ్ హ్యాబిట్సే, మంచి విటమిన్ డి అనేది కూడా ప్రొటెక్ట్ అవుతుంది. పిల్లలకి మోస్ట్‌లీ ఈ సమ్మర్ సీజన్‌లో బాడీ డీహైడ్రేషన్ కాకుండా కనీసం వాళ్ళకి ఎక్కువ మోతాదులో వాటర్ ఇచ్చేలా చూడండి. మోషన్ సరిగ్గా వెళ్తున్నాడో లేదో చూసుకోండి. బయట ఎండకు పోయినప్పుడు ప్రికాషన్స్ ఏమైనా తీసుకోండి. అలా చేయండి. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మీ పిల్లలకి బ్యాగ్ ఎలా సర్దుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళికో, బయట టూర్‌కో వెళ్ళాలనుకోండి. ఒక బ్యాగ్ తీసుకోండి. బ్యాగ్ తీసుకొని నీ బట్టలు నువ్వు ఎలా పెట్టుకుంటావో చూడు అని చెప్పేసి వాళ్ళకి చెప్పియాలి. చెప్తే వాళ్ళ అబ్బాయి పెట్టుకుంటాడు కదా! పెట్టుకున్న తర్వాత మన దగ్గరకొచ్చి చెప్పాలి. ఎట్లా పెట్టుకున్నావు చూడు మమ్మీ, ఏదైనా తప్పులు అంటే మనం దాన్ని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయాలి. ఈ విధంగా చిన్న పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద విషయాల్లోనే మెచ్యూరిటీ ఉండేది. మన జీవితానికి పనికొచ్చే గుడ్ హ్యాబిట్స్‌ని మనం డెవలప్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదనమాట. ఇప్పుడు ఏదైనా బ్యాగ్ సర్దమంటే చెదారం అంతా ఏసి బ్యాగ్‌లో కుక్కేసి జిప్పులేసి పాడు చేస్తుంటారు. అలా కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ వస్తువుల్ని ఎలా సర్దుకోవాలని చెప్పి ఫస్ట్ వాళ్ళకి చెప్పమని చెప్పి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యాలి. ఇలా ఈ విలువైన సమయాన్ని మీరే ఒక వ్యక్తిత్వ వికాస్ మెంటర్‌లాగా మీ పిల్లలకి ఉండి, మీ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక మీదట నేను ప్రతిరోజు కూడా మీ ముందు ఉంటాను. ప్రతి ఒక్క వీడియో రూపంలో మీకు తెలియజేస్తూనే ఉంటాను.
కాబట్టి నేను చెప్పిన ఫుడ్ విషయంలో మరియు మొబైల్ స్క్రీనింగ్ విషయంలో నేను చెప్పిన ఈ టెక్నిక్‌ని మీరు యూజ్ చేసి చూడండి. నిజంగా పిల్లల్లో మార్పు అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఈ టిప్స్‌ని పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు. ఫస్ట్ పెద్దలనేవాళ్ళు మొబైల్ చూడడం ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి ముందు పెట్టేయండి. ఏదైనా అవసరమైంది తప్పితే ఇంకెప్పుడు చూడకండి. అది మనకి కూడా మంచిది, వాళ్ళకి మంచిది. 9:00 అంతా నిద్రపోయేలాగా చూడండి. పగలంతా ఆడుకునేలాగా ఏదో చేసి 9 కంతా నిద్రపోయి వాళ్ళు బాగా మోషన్ అయ్యేలాగా అవుతుందా లేదా చెక్ చేసుకోండి. పిల్లలకి విటమిన్ డి వచ్చేలాగా ఎండలో ఆడిపించండి. మంచి పోషకరమైన ఆహారం ఇచ్చి వాటర్ అనేది సఫిషియెంట్‌గా వాళ్ళకి ఇస్తూ డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనండి.